ఓకే. ఇందాకలా మనం మాట్లాడుతున్నప్పుడు ఒక్కొక్క డైరెక్టర్‌దే ఒక్కొక్క స్టైల్ అని మాట్లాడుకుంటా ఉన్నాం. సుకుమార్ గారు ఒక స్టైల్. ఇప్పుడు రాజమౌళి గారు అఫ్‌కోర్స్ రాజమౌళి గారు అంటే మీరే కదా జక్కన్న పేరు పెట్టింది. అవునవును. పెట్టినందుకు ఏమన్నారు ఆయన? కాంప్లిమెంట్‌గా తీసుకున్నారా? తిడుతున్నారా మిమ్మల్ని? లేదు, ఎందుకు తిట్టడం దేనికి? నేను అద్భుతమైన శిల్పితో పోల్చాను. సో ఆ టైంలో అనిపించింది నాకు, చెక్కుతున్నాడు బాబు శిల్పాలు చెక్కినట్టు అని చెప్పేసి. ఓకే. అందుకని అలా జక్కన అలా మొదలైంది. ఓకే. ఇప్పటికీ అట్లానే ఉంటారా? అప్పుడు రాజమౌళి గారు ఎలా ఉన్నారు? ఇప్పుడు ఇప్పటికీ అలాగే ఉన్నాడు. కలిసారా ఈ మధ్యకాలంలో ఏమన్నా? లేదు, ఈ మధ్యకాలంలో కలవలేదు. రాజమౌళి గారు ఒక్కళ్ళ పరిచయం అయితే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం పరిచయం ఉంటుంది. మొత్తం పరిచయం నాకు, మొత్తం ఫ్యామిలీ అందరూ సరదాగా. వల్లి గారి దగ్గర నుంచి అందరూ, వల్లి గారు అయితే అద్భుతమైన ఫుడ్ పెడతారు అందరికి. మేము ఉండి తిని ఇది చాలండి అన్నాం, అదల్లారా ఈ వయసులో కాకపోతే ఏ వయసులో తినండి అదల్లారా అని చెప్పేసి. ఆవిడ ప్రేమ అంత ప్రేమ. ఏది మేము వెళ్ళింది నలుగురమే భోజనానికి, నలుగురు ఐదుగురు. ఇంత క్యారియర్ నిండా చికెన్, ఇంత దాంట్లో మటను. మేము మాలో ఒకడు బాగా మంచి తిండిపోతూ, వాడు హ్యాపీ, ఆహా అబ్బా అంత ఉందని. అంటే నలుగురికి ఎవరైనా అంత వండుతారా? బట్ అంత ఎక్కడ తగ్గకూడదు, కడుపు నిండా తినాలని అంత ప్రేమగా పెడతారు. రమ్మగారు అంతే. ఫస్ట్ వెళ్ళిన వెంటనే భోజనం చేసావా, రా తిను, ప్లేట్ బెటరు, ప్లేట్ అక్కడ ఉంది తీసుకో అంటే పోయి తీసుకోవాలంతే. ఎవరికి వాళ్ళు ప్లేట్ తీసుకోవడం, చక్కగా వడ్డించుకోవడం, తినేయడం. డైరెక్టర్ సంబంధించి ఒక్కొక్కరు ఒక్కొక్క స్కూల్ ఉంటుంది అంటారు. రాజమౌళి లాంటి జక్కన్న దగ్గర పనిచేసిన మీరే సంఖ్య దగ్గర తడబడ్డారన్నారు. రాజమౌళి గారిది ఎలా ఉంటుంది వర్కింగ్ స్టైలు, సుకుమార్ గారిది ఎలా ఉంటుంది, ఇప్పుడు శంకర్ గారిది ఎలా ఉంటుంది, బోయపాటిది ఎలా ఉంటుంది, ఇలా ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కొక్క స్టైల్ కదా. ఒక్కొక్కరి గురించి చెప్పమంటే ఏం చెప్తారు, ఎలా ఉంటుంది ఒక్కొక్క సెట్లో? జక్కన్నది ఏంటంటే తను పర్ఫెక్షనిస్ట్. తనకు కావాల్సింది ఆల్మోస్ట్ ఆల్ తనే చూసుకుంటాడు, తనే యాక్ట్ చేసుకుంటాడు, చేసి చూసుకుంటాడు కూడా. తనకి ఎలా కావాలో అది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు యాక్టర్కి. అది చెప్పిన తర్వాత చాలా ఈజీ చేయడం. ఒకవేళ మీరు చేయలేదు అనుకోండి, తను చేసి చూపిస్తాడు. చేసి చూపించిన తర్వాత ఇంకా ఈజీ చేయడం. ఒకవేళ అది కూడా రాలేదనుకోండి, ఫిజికల్గా ఏమేం చేస్తే బ్రుకుటి ముడిచి అది ఓపెన్ చేస్తే ఏం ఎక్స్ప్రెషన్ వస్తుందో అది చూసి అనుకొని వాళ్ళకి అది కూడా చెప్తాడు. ఫోల్డ్ చేయండి, రిలీజ్ చేయండి, ఊదండి, ఇలా కూడా ఎక్స్ప్లెయిన్ చేసి పర్ఫార్మెన్స్ తెచ్చుకోగలడు. సో హీఈస్ దట్ కైండ్ ఆఫ్. మనకు సుకుమార్ గారి దగ్గరకు వచ్చేసరికి ఆయన బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు సినారియో. అంటే ఆ సీన్ వరకే కాకుండా అంతకుముందు సీను, తర్వాత సీను, జరగబోయేది మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. క్యారెక్టరైజేషన్తో సహా క్లియర్గా ఉంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. చాలా చక్కగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఆయనది అదొక స్టైల్. ఇంకా బోయపాటి గారి దగ్గరకు వచ్చేసరికి వైబ్రెంట్గా ఉంటుంది. ఆ ఎక్స్ప్లెనేషన్లోనే మనకి కానీ అంత అంటే మనకి ఉత్సాహం వచ్చేలాగా ఊపు వస్తుంది. మీకు ఆ ఊపు వచ్చేలాగా చెప్తాడు ఆయన. ఆ చెప్పేటప్పుడే అది కొడితే, అది మీరు బల్లకేసి ఆ ఫైలు కొడితే వాళ్ళంతా వెనక దద్దరిల్లిపోవాలి, మీ కంఠనాళాలు ఇవన్నీ కనపడాలండి అన్నారు. ఇవన్నీ కనపడాలా? ఓకే అని ట్రై చేసుకుని చూసుకొని, బట్ ఆ సీక్వెన్స్ చేసిన తర్వాత భలే అప్లాజ్ వచ్చింది నాకు. అందరూ తర్వాత చూసిన తర్వాత అది చిన్న ఇదైనా కానీ భలే ఉందండి, భలే చేశారు, ఇంపాక్ట్ పడింది, భలే తిట్టుకున్నాం, భలే ఇది చేశారు, అంతమందిని మీరు ఇది చేసినప్పుడు అని చెప్పేదంటే ఇంపాక్ట్ అలాంటిది, అంత ఊపు క్రియేట్ చేస్తారు. అదే రాఘవేంద్రరావు గారి దగ్గరికి వచ్చామనుకోండి, అంటే చేయండి సీన్ ఇది ఏది డైలాగుల తర్వాత మీరు ఏమనుకుంటున్నారు మీరు చేయండి, బాగుంది ఇదే ఇప్పుడు డైలాగుల్లో ఉంది, ఆ డైలాగులు యాడ్ చేయండి, వెరీ గుడ్, అది మీరు అనుకున్నది కూడా యాడ్ చేయండి, వెరీ గుడ్. మనం ఏదో అటు ఇటు ఏదో మధ్యలో మిస్ అయ్యామనుకో, చాలా బాగా చేశారా, బ్రహ్మాండంగా ఉంది, నాకు భలే ఉంది, మళ్ళీ చేయండి, ఓకే నో ప్రాబ్లం, 1 more చేయండి, ఎంకరేజ్ చేస్తాడు. అంటే మనం తప్పు చేసినా కానీ మనం నిరుత్సాహపడకుండా ఇంకా రెట్టింపు ఉత్సాహంతో చేసేలా చేస్తాడు ఆయన రాఘవేంద్రరావు గారు. వినాయక్ గారు వాళ్ళంతా వెరీ కాన్ఫిడెంట్ డైరెక్టర్స్. షార్ట్ మేకింగ్ అని, ఇప్పుడు బోయపాటి గారు కూడా షార్ట్ మేకింగ్ వెరీ క్లియర్. ముందు ఫస్ట్ రాగానే నాకు ఆ రోజు ఏం చెప్పారంటే బోయపాటి గారు, అయ్య గారు ఫస్ట్ ఇదిగోండి జడ్జి మీద తీస్తున్నా, ఆ తర్వాత మీరు ఇంక్లూడ్ అవుతారు, ఫోర్గ్రౌండ్లో ఉంటారు, ఆ తర్వాత ఇంకో వైడు, ఆ తర్వాత అటువైపు తిప్పుతున్నా, మధ్యాహ్నం తర్వాత కానీ మీకు షాట్ రాదు. ఈ సో క్లియర్. ఆర్టిస్ట్కి అంత క్లియర్గా చెప్తే ఇంకేముంది, హ్యాపీగా మీరు ఈ లోపల ఏమైనా ప్రాక్టీస్ చేసుకుంటే చేసుకోండి అని.
సూపర్ కదా. వెరీ క్లియర్. మ్మ్. ఇప్పుడు అలాగే ఈయన కూడా ఏది మన వి వినాయక్ గారు కూడా వి వినాయక్. క్లియర్గా ఒకరోజు షూటింగ్ చేస్తున్నాం నాయక్కి, పొద్దున్నే 7:15 కల్లా షాట్ తీయాలి. ఎక్కడ కాచిగూడ స్టేషన్లో. మ్మ్. రైల్వే స్టేషన్లో పొద్దున ఓ 1000 మంది జూనియర్స్, ట్రైను, ఇవన్నీ హడావిడి, పెద్ద సెటప్. పెద్ద సెటప్. 7:15 కల్లా షాట్ మొదలుపెట్టాం. 7:15 కాదు, 7కే. 1, 2 ముందే సీను అన్ని క్యారెక్టర్ అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేసి ఉన్నారు కాబట్టి అది తెలుసు, చేస్తున్నాం. 1, 2, 3 షాట్లు 15 నిమిషాల్లో అయిపోయింది. అమ్మ రాజీవ్ నీకు అయిపోయింది, నువ్వు వెళ్ళిపో. "హ? అయిపోయిందా? నీకు పిల్లల్ని స్కూల్ నుంచి వెళ్ళిపో అంటే ఎలా ఉంటుందా?" అలా. ఇప్పుడు మామూలు మిగతా వాళ్ళు ఏం చేస్తారు, వచ్చాడు వీడు మన డేటు పర్లేదు ఉంచండి, అటు షిఫ్ట్ అయినా కానీ అక్కడ ఉంచండి చూద్దాం, అప్పుడు తర్వాత ఎప్పుడో మధ్యాహ్నం తర్వాత చెప్దాం అంటారు. అవును. అలా చేయలేదు పాపం ఆయన. మ్మ్. ఆర్టిస్ట్కి అయిపోయిందంటే వద్దు, వాళ్ళు వెళ్ళిపోయి రిలాక్స్ అవుతారు, ఇంకో పని చేసుకుంటారు. మ్మ్. అంత క్లారిటీ ఉండే డైరెక్టర్. ఓ. పూరి జగన్నాథ్ గారు అంతే, మ్మ్. ఎంత కావాలో అంతే, నో ప్రాబ్లం, నో ప్రాబ్లం, డన్ 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 ఫాస్ట్, మ్మ్. దన్. ఓ. ఆర్టిస్ట్కి ఎక్కడ ఇబ్బంది కలిగించరు. ఎస్ ఎస్ ఎస్. బాపు గారు మ్మ్. అబ్బో అన్న, సార్ ఈ పైకి వెళ్ళనీయకండి అన్నారు. అబ్బోకి అన్నప్పుడు పైకి వెళ్ళకుండా ఎలా ఉంటాయి? మ్మ్. నాకు అలాగే కావాలన్నారు. అబ్బో అలాగే చేసి చూపించారు. వామ్మో. మామూలు పట్టలేరు కదా అయితే ఆయన. ఆయన వెరీ పర్టికులర్. Yes. నాకు ఇది కావాలంటే ఇదే. అది కూడా పెద్ద నాకు అలా వద్దు అని అరుపులు కేకలు ఉండవు. అలా వద్దు, అలా ఎందుకండి రాజీవ్ గారు, అబ్బో అంటే అంతలాగా ఐబ్రోస్ అంతా పైకి ఎందుకు వెళ్ళిపోవాలి, వద్దండి అబ్బో నన్ను చాలు, మ్మ్. అంత కూల్గా చెప్పు. విశ్వనాథ్ గారి సినిమాలో పడ్డాయండి క్యారెక్టర్? చేసే ఒకటి స్వరాభిషేకం అని, బట్ అందులో చిన్నది అలాగే మళ్ళీ పెళ్లి కొడుకులాగే ఓహో. వచ్చి అలా వచ్చి ఓకే. అందులో 1-2 డైలాగులు అంతే. ఓకే. బట్ ఇక్కడ మనం ఆయన కూడా అంటే ఆయన మా నాన్న బాగా ఆయన క్లోజ్, అందుకని బాగా క్లోజ్ కదా, ఓకే ఓకే. విపరీతమైన క్లోజ్. మ్మ్. అందుకని రా చెయ్యి, మ్మ్. ఓకే. ఆయన మామూలుగా అయితే అన్నీ చేసి, ఇప్పుడు జక్కన ఎలాగ చేసి చూపిస్తాడు ఆయన కూడా అలాగే చేసి చూపిస్తాడు. ఓ. ఆయనకి ఒకవేళ ఆర్టిస్ట్ చేయలేకపోతే, నాకు ఆ అవకాశం రాలేదు, నేను చేశాను, ఆయన ఓకే అనుకున్నాడు, ఓకే ఓకే అయిపోయింది. ఓ. చిన్నది, వెరీ చిన్న సీక్వెన్స్. ఎస్.